హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లోనే గ్రోత్ హబ్ ప్రోగ్రామ్ అనే టాపిక్ గురించి కొంచెం డిస్కస్ చేస్తాను. ఇది ఏంటంటే వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్లో నీతి ఆయోగ్ ఒక ప్రోగ్రామ్ని తీసుకొస్తుంది. అదే గ్రోత్ హబ్ ప్రోగ్రామ్. ఈ గ్రోత్ హబ్ ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్ని 2047 సంవత్సరం వచ్చేటప్పటికి ఒక $30 ట్రిలియన్ ఎకానమీగా ఎదిగేటట్టు చెయ్యాలంటే మనం ఏమేమి ప్లాన్స్ తీసుకోవాలి, ఎకనామికల్గా ఎలా డెవలప్ అవ్వాలి, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలాగ ఉండాలని చెప్పి వాళ్ళు కొన్ని ప్లాన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. కొన్ని డాక్యుమెంటేషన్ జరుగుతుంది ప్రజెక్ట్. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలంటే సపోజ్ మన బొంబాయి ఉంది, లేదంటే ఢిల్లీ ఉంది. వీటికి ఎకనామిక్గా జీడిపి పరంగా ఇవి ఇండియాలో ఒక గ్రోత్ ఇంజిన్ లాంటివి, అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీస్ అన్నమాట. అంటే ఫైనాన్షియల్గా ఎక్కువగా మనకి జీడిపి వస్తుంది ఈ టైప్ ఆఫ్ సిటీస్ నుంచి. అందుకని ఈ టైప్ ఆఫ్ సిటీస్ని ఓ సిస్టమేటిక్ మేనర్లో డెవలప్ చేద్దామని చెప్పి ఈరోజు నీతి ఆయోగ్ గైడెన్స్లోనే ఈ ప్రోగ్రాం తయారవుతుంది. ఈ ప్రోగ్రాం కింద ఏమనుకుంటున్నారంటే దాదాపు మన దేశంలో ఒక 20 నుంచి 25 సిటీల్ని ఎకనామికల్గా ఫాస్ట్గా డెవలప్ అయ్యేటట్టు, అంటే బొంబాయి, బెంగళూరు ఈ టైప్లో డెవలప్ చేద్దామని చెప్పి ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేశారు. దీనికోసం అని చెప్పి వీళ్ళు ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇండియాలో ఒక 4 సిటీస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 4 సిటీస్ ఏమంటే ఫస్ట్ ముంబై, సెకండ్ సూరత్, థర్డ్ వారణాసి, ఫోర్త్ విశాఖపట్నం. ఈ 4 సిటీస్ని పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేసి ముందు వీటికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసి విధంగా ముందుకు తీసుకువెళ్ళి దీంట్లో ఉండే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకొని మిగతా సిటీస్కి అప్లై చేసుకోవడం కోసం అని చెప్పి ముందు ఈ 4 సిటీస్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఆల్మోస్ట్ ఒక్క విశాఖపట్నం తప్ప మిగతా అన్ని సిటీస్కి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్మోస్ట్ తయారైపోయింది. విశాఖపట్నంకి మాత్రం దాదాపు జనవరి 2025 సంవత్సరంలో ఈ ప్లాన్ అనేది తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ పూర్తిగా స్ట్రెస్ చేసే ఏరియాస్ ఏమిటంటే మెయిన్ ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, వీటి మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఈ దిశగా అగ్రికల్చర్ని కూడా అగ్రికల్చర్ అనే దానికి కొంచెం వాల్యూ అడిషన్ చేసి అగ్రికల్చర్ని ఒక మంచి లాభదాయకమైన ఫీల్డ్గా తయారు చేయడం కోసం దానికి కొన్ని ఇండస్ట్రీస్ని లింక్ చేసి వాటి ద్వారా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి వాల్యూ పెంచి వాల్యుయేషన్ చేసి వాళ్ళు ఎకనామికల్గా ఎలా డెవలప్ అవ్వాలని చెప్పి దానికి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు. అంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడ్ అండ్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, వీటి మీద పూర్తిగా దృష్టి పెట్టి ఎకనామికల్గా ఈ 4 సిటీని ఎలా డెవలప్ చేద్దామని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అవుతుంది. విశాఖపట్నం ఈ 4 సిటీల్లో మన రాష్ట్రానికి సంబంధించిన విశాఖపట్నం ఉండడం మనకి చాలా సంతోషించదగ్గ విషయం. దీనివల్ల ఆల్రెడీ మనం విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీగా మనం తయారు చేద్దామని మన ప్రభుత్వం వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి అదే రూట్లోనే ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా విశాఖపట్నంని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్నుకున్నందుకు ఆ దిశగా చాలా ఫాస్ట్గా అడుగులు పడతాయని చెప్పి మనం ఆశించవచ్చు.